యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య విమాన రాజగోపురం బంగారు తాపటానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష జరిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య విమాన రాజగోపురం బంగారు తాపటానికి వేగంగా సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలోపు తాపడం పూర్తి చేసేందుకు పనులకు శ్రీకారం చుట్టాలని మంత్రి ఆదేశించారు. తాపడం పనులు పర్యవేక్షణకు ఉన్నత స్థాయి అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయగా సభ్యుల సూచనతో పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. తాపడం పనులు బాధ్యత స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. పర్యవేక్షణకు ఉన్నత స్థాయి అధికారులతో కమిటీని నియమించింది. చైర్పర్సన్గా శైలజా రామయ్యన్, దేవాదాయ శాఖ డైరెక్టర్ కన్వీనర్గా ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్టు సలహాదారుడు, వైటీడీఏ వైస్ చైర్మన్ జె కిషన్ రావు, ఆలయ ఈవో, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ సభ్యునిగా ప్రభుత్వ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బంగారు తాపటం పనులను పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బంగారు తాపడం పనులు, వాటి పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక కమిటీలకు 2 వేర్వేరు జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. కాగా స్వామివారి సన్నిధిలో ఇప్పటికే నగదు, బంగారం అందుబాటులో ఉంది. నిల్వ ఉన్న 2500 కిలోల వెండిని బంగారం కోసం కొనుగోలు చేస్తే 16 కిలోలు లభిస్తుంది. అంతకుముందు బంగారం 10 కిలోలు ఉండగా భక్తుల కానుకల రూపంలో హుండీల ద్వారా సమకూరిన మిశ్రమ బంగారం 10 కిలోలతో కలిపి మొత్తం 36 కిలోలు ఉంది. అదేవిధంగా 20 కోట్ల నగదు ఉండగా అందులో 5 కోట్లు తయారీ ఖర్చు అయినప్పటికీ మిగిలిన 15 కోట్లతో సుమారు మరో 20 కిలోల బంగారం కొనుగోలు చేయవచ్చు. దీంతో చేతితో తాపడం పనులు చేస్తే 100 కిలోల బంగారం అవసరం కాగా మిషన్ల ద్వారా మాత్రం 60 కిలోల బంగారం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంకా అవసరం అనుకుంటే 12 కిలోల బంగారం బాండ్లు ఉన్నప్పుడు ఇంకా అవసరం అనుకుంటే 12 కిలోల బంగారు బాండ్లు ఉన్నట్లు ఈవో ఏ భాస్కర్రావు తెలిపారు.